అందరికి నమస్తే. జాగృతి కవిత అవి ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ ఆమె. ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఎప్పుడో చేస్తే ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. ఆమె రాజీనామా చేసినాక దాదాపు 5 నెలలు. అసలు ఇంత డ్యూరేషన్ ఎందుకు పట్టింది? ఒక ఎమ్మెల్సీ తన పదవికి తానే రాజీనామా చేస్తే ఇన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారు? అసలు ఆ గంట సేపు అక్కడ చర్చ ఎందుకు జరిగింది కౌన్సిల్లో? తర్వాతనే ఎందుకు రాజీనామా యాక్సెప్ట్ చేసిండ్రు? ఈ మధ్యలో ఈ డ్రామాటిక్ వ్యవహారం ఏంది? తర్వాత కొత్త పార్టీ ఏంది? లేకపోతే కాంగ్రెస్లో చేరుతుందని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడం ఏంది? ఇట్లాంటి చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడదాం. ఉన్నది ఉన్నట్టుగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజానికి కవిత ఎప్పుడు రాజీనామా చేసారు? ఇంకో ఇది లెటర్, రాజీనామా యాక్సెప్ట్ చేసిన లెటర్ ఇది. ఈమె కవిత రాజీనామా చేసిందేమో సెప్టెంబర్ 3, 2025. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6. ఆల్మోస్ట్ 5 months. 5 months మీద 3 రోజులు అయిన తర్వాత రాజీనామా యాక్సెప్ట్ అయింది. ఆమె రాజీనామా చేసినప్పటి నుంచి కౌన్సిల్కి దూరంగా ఉన్నారు. అదే నిజమైన నీతి. కానీ మరి ఎందుకు కౌన్సిల్కి వచ్చిండ్రో తెలియదు. అదంతా ఒక పెద్ద స్కెచ్. ఎంత పెద్ద స్కెచ్ అంటే ఆమె కౌన్సిల్కి వచ్చే కన్నా మొన్న స్పీచ్ ఇచ్చిర్రు కదా, మొత్తం మాట్లాడారు కదా, ఏడ్చిర్రు కదా, అంతకన్నా 2 రోజుల ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసారు, కౌన్సిల్ చైర్మన్. ఆ వీడియోలో వివేక్ వెంకటస్వామి కూడా ఉంటాడు, కాంగ్రెస్ మంత్రి. అక్కడ చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన తర్వాత ఈ గంట సేపు ఇవన్నీ ఆమె స్పీచ్కి 1 గంట సేపు టైం ఇచ్చారు. నిజానికి అసలు ఆ ప్రైవేట్ స్టేట్మెంట్స్కి లేకపోతే ప్రైవేట్ కామెంటరీకి శాసనసభ వేదిక కాకూడదు. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే చర్చ జరగాలి, చర్చ చేయాలి, అవకాశం ఇవ్వాలి. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎందుకు అవకాశం ఇచ్చిండ్రో తెలియదు. ఇప్పుడు దానివల్ల ఆయన కూడా ఆన్సర్ చెప్పుకునే స్టేజ్కి వచ్చింది. నిజానికి మండలి చైర్మనో లేకపోతే అసెంబ్లీ స్పీకరో ఇక నిర్ణయం తీసుకున్న తర్వాత సమాధానం చెప్పకూడదు. కానీ ఆయన కూడా స్పందించిండు. ఆడ ఎవరు లేరు మాట్లాడేవాళ్ళు, ఆమె అడిగితే మైక్ ఇచ్చిన ఆయన సంజాయిషి ఇచ్చుకున్నాడు. సంజాయిషి ఇచ్చుకున్నాడు అంటేనే దాని వెనక ఏదో జరిగింది అనేది వెరీ క్లియర్. ఎందుకంటే ఉన్నదానికి సంజాయిషి ఇచ్చుకోవడానికి అవసరం లేదు కదా. ఆయన సంజాయిషి ఇచ్చిండు అంటే అసెంబ్లీలో, కౌన్సిల్లో పెద్ద పెద్ద పోస్టులు కదా అవన్నీ, రాజ్యాంగబద్ధమైన పదవులు. వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవద్దు, సంజాయిషి ఇచ్చే స్టేజ్కి రావద్దు. కానీ కవిత గంట సేపు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అసలు కవిత మాట్లాడకన్నా ముందు చాలా చాలా పెద్ద పెద్ద స్కెచ్లు జరిగినాయి. కవిత మాట్లాడేటప్పుడు మాట్లాడిన రోజు అసెంబ్లీలో హిల్ట్ పాలసీ మీద చర్చ జరగాలి. హిల్ట్ పాలసీ అంటే తెలుసు కదా, ఈ పారిశ్రామికవేత్తల దగ్గర ఉన్న గవర్నమెంట్ భూములు 30%కే, గవర్నమెంట్ రేట్లో 30%కే వాళ్ళకు మళ్ళీ ఈయనకే గవర్నమెంట్ సిద్ధమైపోయింది రెగ్యులరైజ్ చేయనికే. దీనిలో 5 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరగబోతుందని కేటీఆర్ ఫస్ట్ ఆయన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా అందుకున్నారు. ఇదంతా మనం చూసినాం. చాలా ఇంపార్టెంట్ చర్చ, గవర్నమెంట్ ఎజెండా పెట్టుకున్నారు. బీఆర్ఎస్లు ఎట్లా సవాలు లేరు. ఆ చర్చ జరగాల్సి ఉండే. కవిత కోసమని ఆ సబ్జెక్టును మరుస రోజుకు పోస్ట్పోన్ చేసింది అసెంబ్లీలో. ఆ రోజు చర్చ జరగలే. మరుస రోజు ఒకరోజు అసెంబ్లీ పెంచాల్సి వచ్చింది. అసెంబ్లీ ఆ రోజు అయిపోవలసింది. జస్ట్ కవిత కోసం అసెంబ్లీని ఒకరోజు పెంచారు. అంటే ఏం జరుగుతుందో మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. అసెంబ్లీ టైమింగ్స్, అసెంబ్లీనే ఒకరోజు ఎక్స్టెన్షన్ చేసినారు. 4 days జరగాలి, 4th డేనే జరగాలి. కానీ 5th డే కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కవిత మాట్లాడుతుంది గంట. మన వీడియో రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు తెలుసు. మినిస్టర్లు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ అంటే ఆయన కూర్చుంటాడు. ఆయన మా మంత్రి కూడా ఎమ్మెల్సీ కూడా కాదు, సరే మంత్రిగా అడగపోయి కూర్చున్నాడు. వాళ్ళందరూ పండ్లను వదిలేసిపోయి ఆడ కూర్చున్నారు. అంటే ఏం పనిపాట లేదనమాట వీళ్ళకి. వాళ్ళు అసలు చైర్మన్ గారు అంత టైం ఎందుకు ఇచ్చారు అనే దానికి ఆయన ఇచ్చిన సంజాయిషి కూడా కరెక్ట్గా సూటబుల్గా లేదు. ఎవరు లేరేంది, అంతమంది ఉన్నారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ లేరా? ఇంకా అట్లాంటప్పుడు కౌన్సిలే ఎందుకు అన్న ఒక క్వశ్చన్ కూడా వస్తుంది కదా. కౌన్సిల్ ఉనికే ప్రమాదం ఆయన ఇచ్చిన సంజాయిషి. మీరు అవకాశం ఇస్తే ఎందుకు మాట్లాడరు? ప్రజా సమస్యలు మాట్లాడడానికి లేకపోతే మూసేయండి. అంతేగాని ఎవరో వచ్చి నేను తెలుసుకొని నేను కౌన్సిల్ ఓపెన్ చేసి పెట్టుకున్నా, ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడననే అవకాశం ఇవ్వద్దు కదా. దాంట్లో ఎవరంటే అది మాట్లాడొచ్చా? మాట్లాడడానికి అవకాశం లేదు. ఎవరైనా వచ్చి ప్రశ్నలు వేస్తే వాళ్ళకి అంత టైం ఇస్తారా? ఎవరైనా మాట్లాడతాం ప్రజా సమస్యల మీద అంటే గంట సేపు మాట్లాడే అవకాశం ఇస్తారా? ఇయ్యరు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్. అందుకే హిల్ట్ పాలసీ కోసం మరుస రోజుకు అసెంబ్లీ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. తర్వాత మీడియా మొత్తం చూసినరా? అసలు నాకు తెలిసి తెలంగాణ వచ్చిన రోజు కూడా అంత పెద్దగా రాసినరో లేదో. కేసీఆర్ అంతకన్నా ముందు ప్రెస్ మీట్ పెట్టిండు కదా, December 21. చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టిండు.
ఆయన ప్రెస్ మీట్ కూడా అంత కవరేజ్ చేయలే. వెలుగు పేపర్లో 2 పేపర్లు రాసినారు. ఫ్రంట్ పేజు అంటే దేశంలో సమస్యలు ఏం లేవు, తెలంగాణ ప్రజలకి ఏం సమస్యలు లేవు, అందరూ కవిత ఏం మాట్లాడింది, కవిత దేశ ప్రజల గురించి ఏమైనా మాట్లాడిందా, వాళ్ళ ఇంట్లో గొడవ గురించి మాట్లాడింది, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. అసలు అక్కడ మాట్లాడడమే దాన్ని క్వశ్చన్ చేయాలి మీడియా. అసలు కౌన్సిల్ పెట్టింది ఎందుకు, కౌన్సిల్లో మీరు అందరు ఎందుకున్నారు, కౌన్సిల్లో ఆమె ఎందుకు మాట్లాడింది, ఇదేంది ఇదంతా అని దాన్ని క్వశ్చన్ చేయకుండా పేపర్లు పుటాలుగా రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి మీడియాకు ఫోన్లు వచ్చినాయంట. ఈ వార్తని హైలైట్ చేయాలి, మేము దీనికోసమే ఇల్టు పాలసీని మేము బ్రేకప్ చేసినాము, రేపు పెట్టుకున్నాం దీన్ని మొత్తం హైలైట్ చేయాలంటే ఇక మీడియా మొత్తం రుద్దేసింది. జర్నలిస్టులు అందరిని పెట్టేసి మొత్తం రాపిచ్చేసి వదిలేసినారు. అట్లా ఇదంతా ఒక పెద్ద స్టోరీ జరుపుకుంటూ వచ్చింది. సరే, అదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇంకా ఇప్పుడు కొత్త పార్టీ పెడతారని, ఆమె కాంగ్రెస్లోకి పోతుందని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సరే, రాజకీయంగా పార్టీలు ఎవరైనా పెట్టవచ్చు, నేను కూడా ఒక పార్టీ పెట్టవచ్చు. ఈ మధ్య చాలామంది పెట్టారు కదా పార్టీలు, అట్లా ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు. దానికి జనం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, జనం యాక్సెప్టెన్స్ చేసే పనులు చేస్తారా, అసలు వీళ్ళని నమ్ముతారా, వీళ్ళకి ఎంత నిజాయితీ ఉంది, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. చాలా పార్టీ దేశంలో వేల పార్టీలు ఉన్నాయి, మనకు కనిపించేటి బయటికి 3-4 పార్టీలే కనిపిస్తూ ఉంటాయి, ఇంకొక 10-15 పార్టీలకు మనకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. కానీ వినబడని పార్టీలు, కనబడని పార్టీలు చాలా ఉంటాయి, అవి అప్పుడప్పుడు వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంది, మల్రెడ్డి రంగారెడ్డి కొత్త అంశం తెర మీద తీసుకొచ్చిండు. ఆమె కాంగ్రెస్లో చేరవచ్చు. ఆయన ఒక లాజిక్ పాయింట్ చెప్పిండు మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. ఆయన మీద లాజిక్ పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడో ఊహించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ వీళ్ళు 100కు 100% కాంగ్రెస్లో వచ్చి చేరుతారు అని నేను ఊహించిన, నేను కొంతమందితో అన్నా, నేను మాట్లాడిన తర్వాత ఒక 4-5 మంత్స్కే జరిగిపోయింది, వాళ్ళు వచ్చేసారు కాంగ్రెస్లోకి. కవిత కూడా కాంగ్రెస్లో చేరవచ్చు నేను అనుకుంటున్నా అని ఆయన ప్రిడిక్షన్ ఇచ్చేసేసింది. దానికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది కదా, అప్పుడు 3 మంత్రులు ఇచ్చినప్పుడు. అంతకన్నా ముందు ఆంధ్రజ్యోతిలో పెద్ద వార్తలు రాసిండ్రు. అప్పుడు బెంగళూరు పోయినరని, డీకే శివకుమార్ని కలిసిండ్రని, ఇవన్నీ చాలా ఉన్నాయి. కలిసిరని, రేవంత్ రెడ్డి ఆమెను పార్టీలోకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇప్పించే ప్రయత్నాలు చేసిందని, దానికి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు నో మనం రాంగ్ స్టెప్ అయితే అలా చేస్తే తప్పుడు సంకేతాలు పోతాయి, మన కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ అఫీషియల్గా చీల్చిందన్న సంకేతాలు పోతే తెలంగాణ ప్రజలు సహించారు, దీన్ని వద్దు అని అన్నారని, అట్లాంటి వార్తలన్నీ బయటకు వచ్చేసినాయి. అంటే ఏదో కాంగ్రెస్తో చర్చలు జరిగి ఉండొచ్చు. ఆమె మాట్లాడిన మాటలు ఇన్ని రోజులు, ఆమె జనం బాటలో కవిత గారు మాట్లాడిన మాటలన్నీ కూడా, ఆమె జనం బాట అంతా చూస్తే కాంగ్రెస్ స్పాన్సర్డ్ జనం బాటన అన్నట్టుగా అందరికి అనుమానాలు రేకెత్తించే విధంగా కనిపించింది. ఎందుకంటే ఆమె లైన్ కరెక్ట్గా లేదు. ఆమె కనీసం షర్మిలనన్నా గవర్నమెంట్ను ప్రశ్నించింది. అప్పట్లో వైఎస్ షర్మిలనన్నా కనీసం అప్పుడు గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ను ప్రశ్నిస్తూ తిరిగింది. ఈమె అసలు గవర్నమెంట్ ప్రశ్నించడమే లేదు. ఈమె పోరాటం బీఆర్ఎస్ పైన, కాంగ్రెస్ పైన కాదు అనేది క్లియర్గా అర్థమైపోయింది. అసలు విషయం ఏం తెలుసా, అసలు ఈమెకు లిక్కర్ రాని అని పేరు పెట్టింది ఎవరు తెలుసా, కాంగ్రెస్ వాళ్ళే. ఈమె లిక్కర్ రాని అని ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఆమెకు లిక్కర్ రాని అని పేరు పెట్టిందే కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతుంది తెలుసా, కవిత గారు అని మర్యాదగా మాట్లాడుతున్నారు. ఏంటి చేంజు? ఆ కేసులో ఏం బయట రాలే, బెయిల్ మీద ఉన్నారు మేడం. ఆ కేసు నుంచి బయటపడ్డప్పుడు వేరు విషయం. కానీ అవి కాకుండానే మరి ఇప్పుడు కవిత గారు ఎట్లా అయినారు వాళ్ళకు? ఇదంతా ఆ పేపర్లో వార్తలు రాసిన కాంగ్రెస్ వాళ్ళు ఆమెను కవిత గారు అని పిలిచిన, కౌన్సిల్లో గవర్నమెంట్ అనుకోకుండా జరగదు, గంట సేపు ఆమెకు స్పీచ్ అవకాశం ఇచ్చిన, ఇదంతా కేసీఆర్కు వ్యతిరేకంగా, ఈమె మీద ప్రేమతో కాదు. కవిత గారు అనుకుంటారేమో నా మీద ప్రేమతో, లేకపోతే నా నాయకత్వం నచ్చి, లేకపోతే నేను చేస్తున్న కార్యక్రమాలు నచ్చి నన్ను వీళ్ళందరూ ఇట్లా అంటున్నారేమో అని. తప్పు. కేసీఆర్ మీద కోపంతో వీళ్ళందరూ కేసీఆర్ యాంటీగా మాట్లాడుతుంది కాబట్టి ఈమెను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్. పాలిటిక్స్ని అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. అంతేగాని కవిత గారు ఏదో చేస్తారనో, లేకపోతే కవిత గారికి ఆ 10 సంవత్సరాల పాలనలో పాత్ర లేదనో, అసలు ఆమె నేను సామాన్యుల మధ్య తిరిగినా, నేను అసలు ఎవరిని కలవలేదు, నన్ను ఎవరిని కలవలేదు అనేది కరెక్ట్ అనో కాదు. ఈమె చెప్పిన విషయాలు తప్పు అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, ఆ పేపర్లో వార్తలు రాసిన వాళ్ళకి తెలుసు, వార్తలు రాపించిన వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ కేసీఆర్ మీద కోపంతో ఇదంతా వ్యవహారం అంతా నడుస్తుంది. ఇంకా జనం ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మీరేమనుకుంటారో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.